హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనము సిల్క్ థ్రెడ్తో అయితే రెయిన్బో బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో అయితే మనం రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెయిన్బో బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. లుక్ అయితే చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి వీటి కోసము. సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా మట్టి గాజులను అయితే తీసుకోవాలి. ఇట్లా మట్టి గాజులని సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇలా సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఏదైనా సపోర్ట్గా తీసుకొని ఇట్లా రౌండ్ చుట్టేసుకోవాలి. నేనైతే 20 రౌండ్స్ అయితే చుట్టానండి. సింగిల్ బ్యాంగిలే కాబట్టి 20 రౌండ్స్ సరిపోతాయి. ఇలా 20 రౌండ్స్ చుట్టిన తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకోవడమే. స్టార్టింగ్లో ఇట్లా గమ్ అప్లై చేసేసి అది కొంచెం సేపు డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసి డ్రై అయ్యే వరకు ఉంచిన తర్వాత దాన్ని బ్యాంగిల్కి అంటించేసి బ్యాంగిల్కి మొత్తం ఈ థ్రెడ్ని చుట్టేసుకోవడమే. స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెము కష్టం అనిపిస్తుందండి, ఎందుకంటే ఆ థ్రెడ్ అనేది బ్యాంగిల్కి చుట్టేటప్పుడు మనం టైట్గా చుట్టాలి. కొంచెము లూజ్ వచ్చేసినా మనం చుట్టేసిన థ్రెడ్ మొత్తం ఊడిపోతుంది అనమాట. కొంచెం లూజ్ వచ్చినా సో మనం టైట్గా పట్టేసుకోవాలి వేళ్ళతో. మీరు ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుందండి. ఒక బ్యాంగిల్ ఫస్ట్లో స్టార్టింగ్ కష్టం అనిపించిన నెక్స్ట్ బ్యాంగిల్స్ అన్నిటికీ ఈజీ అనిపిస్తుంది. ఇలా మనం ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం చుట్టేసినట్టు కాకుండా ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు థ్రెడ్ని బ్యాంగిల్కి మొత్తం చుట్టేసుకోవాలి. ఇలా ఫైనల్గా మనం బ్యాంగిల్కి మొత్తానికి థ్రెడ్ని అయితే చుట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెము 2 లేయర్స్లో మన సిల్క్ థ్రెడ్ని 2 లేయర్స్లో తీసేసుకోవాలి. ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాత దానికి మనం చిన్న చిన్న పూసలు అండి, గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, ఆ పూసలను అయితే యూస్ చేస్తున్నాను. ఆ పూసలను యూస్ చేయడానికి మనం నీడిల్ని అయినా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఈ థ్రెడ్లోకి అయితే మనం ఆ పూసలను అయితే ఎక్కించేసుకోవచ్చు. దారం చిన్న 2 లేయర్సే మనం 2 రౌండ్సే మనం తీసుకున్నాం కాబట్టి పూసలు అనేవి డైరెక్ట్గా థ్రెడ్లోకి అయితే ఎక్కిపోతాయి. సో నీడిల్తో ఎక్కించుకోవచ్చు. ఇట్లా పూసలన్నిటిని నేనైతే ఒక 12 పూసలు అయితే ఎక్కించుకున్నానండి. ఈ పూసల్ని మనం ఆ థ్రెడ్కి చుట్టుకోవాలి. సో ఫైనల్గా మనం ఇలా ఇంట్లోనే ఈజీగా థ్రెడ్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవే కాదు, థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా మనకి శారీకి సెట్ అయ్యే బ్యాంగిల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే వాటికి సంబంధించిన మెటీరియల్ మనం ముందుగా తెచ్చి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మనం ఫైనల్గా ఈ పూసలన్నిటిని కూడా ఎక్కించేసుకున్న తర్వాత ఈ పూసల్ని ఇప్పుడు ఆ బ్యాంగిల్కి అయితే చుట్టేసుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఆ థ్రెడ్ని స్టార్టింగ్లో బ్యాంగిల్కి అయితే అంటించేసేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పూసను అయితే ఉంచేసి ఒక రౌండ్ అయితే చుట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పూసను పెట్టేసి ఇట్లా రౌండ్ అయితే చుట్టేసుకోవాలి. పూస పెట్టాం కదా, ఈసారి చుట్టేటప్పుడు పూస లేకుండా మామూలుగా ఓన్లీ థ్రెడ్నే చుట్టుకోవాలన్నమాట. ఇట్లా మనము ఒక పూస పెట్టిన తర్వాత ఒక థ్రెడ్ని మామూలు ప్లెయిన్ థ్రెడ్నే చుట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఈసారి చుట్టేటప్పుడు అయితే పూసను చుట్టాలి. ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్కి మొత్తం చుట్టేసుకోవాలి. ఫస్ట్ పూసతో అయితే ఒక రౌండ్గా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ పూస లేకుండా మామూలు ప్లెయిన్ థ్రెడ్ని ఒక రౌండ్ అయితే ఇట్లా చుట్టుకోవాలన్నమాట. సో ఇలా ఇదే ప్రాసెస్లో మనం బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. ప్రాసెస్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు సింపుల్గానే వచ్చేస్తుందండి. ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ బ్యాంగిల్స్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. కొంచెం టైం పడుతుందన్నమాట, అంతేకాని చాలా సింపుల్గా అయిపోతాయి. ఇట్లా ఫైనల్గా మనం బ్యాంగిల్ మొత్తము ఆ పూసలను చుట్టేసుకోవడమే. ఇలా మనం ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాండ్కి చూడు వేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. సో ఫైనల్గా వీడియో ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.